శ్రీరామచంద్రుడి వైపు నిలబడి రామరావణ యుద్ధంలో పోరాడుతున్న హనుమంతుడిని చూసి రావణ సైన్యంలోని మధ్వాసురుడనే రాక్షసుడు అస్త్ర సన్యాసం చేసి హనుమ హనుమ అంటూ మరణించి ద్వాపర యుగంలో మధ్వికుడుగా జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడిన మధ్వికుడు అర్జునుడి జెండాపై ఉన్న హనుమంతుడిని చూసి గత జన్మ గుర్తుకు వచ్చి ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మధ్వుడిగా జన్మించి హనుమంతుడి అనుగ్రహం పొందాలనే కోరికతో కఠోర తపస్సు చేసి మధ్వుడు మధ్వ మహర్షి అయ్యాడు. వయస్సు మళ్లిన మధ్వ మహర్షి ఓ రోజు కాలువలో స్నానం చేసి తిరిగి వస్తుండగా అడుగులు తడబడి కింద పడబోతుండగా ఓ కోతి ఆయన చెయ్యి పట్టుకుని ఓ ఫలాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రతిరోజు ఆ కోతి అక్కడికి వచ్చి మధ్వ మహర్షికి ఫలాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయేది. ఆ కోతి ఎందుకు వస్తుందని ఆలోచించిన మధ్వ మహర్షికి అది హనుమంతుడే అని అర్థమవడంతో ఇన్ని రోజులు హనుమంతుడితో సేవ చేయించుకున్నందుకు బాధపడుతూ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. హనుమంతుడు ప్రత్యక్షమై మధ్య ఆంజనేయ స్వామిగా ఇకపై నీతోనే ఉంటానని మధ్వ మహర్షికి వరమిచ్చాడు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.